ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు చెప్పారు కదా. అది బీజేపీలో ఉన్న ఔదార్యం లేకపోతే బీజేపీకి ఉన్న లక్షణాలు అవి. దాన్ని మనం పర్సనల్గా ఎప్పుడు ఏమనలేదు కదా. అవును. మరి ఆయనకు ఉందాతనం పెరిగిందా? సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు లేకపోతే తగ్గిందా? పెరిగింది. ఈయనకన్నా 10 ఏళ్ళు పెద్దామనే కదా ఆమె. పెరిగింది కదా. మోదీ గారికి వాల్యూ పెరిగింది కదా. ఒకప్పుడు సోనియా గాంధీ గారు వాజ్పేయి గారిని తుమ్ అన్నది. తుమ్ అంటే ఆయన హర్ట్ అయిండు. ఈమె ఇంటికి పోయి క్షమాపణ అడిగింది కదా. అవును. ఉందాతనం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇప్పుడు మోదీ గారికి అద్వానీ గారికి కనిపిస్తే కాళ్ళు మొక్తాడు. ప్రధానమంత్రే కదా, కాళ్ళు మొక్తాడు కదా. అవును. తగ్గిందా పెరిగిందా? ఎప్పుడు కూడా వ్యవస్థల రిసీవింగ్ ఒక అదే మోదీ గారు 100 ఏళ్ళ ముసలమ్మాయి కాళ్ళు మొక్కిండు అనుకోండి, కాళ్ళు కడిగిండు, అవన్నీ చేసిండు. దానివల్ల ప్రధానమంత్రి వాళ్ళకు మర్యాద చేసిండు అన్నారా, లేకపోతే ఏంద్ర దిగజారుడుతానమన్నారా? మర్యాద చేసిందన్నారు. కేసీఆర్ గారు అందరికి అంగంగి నమస్తే పెడుతుండే, మర్యాద ఇస్తుండే అనుకున్నారా, తగ్గింది అనుకో. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఏమైంది? అది పర్యవసానం ఇదే కనిపించింది వాళ్ళు. అంతే కదా. సో అయితే మీరు రేవంత్ రెడ్డి పార్టీకి, రేవంత్ రెడ్డి ఆయన గవర్నమెంట్కి ఎక్కడ మీరు ఆటంకాలు అయితే సృష్టించరు. ఆటంకాలు సృష్టించేందుకు ఆయన తప్పు చేసినప్పుడు ఎదురు మాట్లాడతాం, కానీ తప్పు చేయనప్పుడు, తప్పు చేయనప్పుడు అబద్ధం ఎందుకు మాట్లాడాలా, అనవసరంగా ఎందుకు మాట్లాడాలా? మీరు గవర్నమెంట్లోకి వద్దామన్న ఇవాళ గవర్నర్ గారు స్పీచ్ ఇస్తున్నారు. అవును. కొంచెం తెలుగులో పదం ఉంటుంది, అది ఎవరికైనా కుదరదు. ఇప్పుడు మన నార్త్ హిందీ మాట్లాడతాం మనం, లేదు మాట్లాడలేము. అందులో మనం వింటుంటే బారాన తెలుగు పదాలే ఉన్నాయి అంటాము, కానీ మనతో కాదు. అవును. ఎందుకు కాదు? అది అంతే అంతే. మాట్లాడింది, దాని మీద కామెంట్లు ఎందుకు సభ్యులు? కనీసం ఉందాతనం ఉండాలి కదా. ఆ పోస్ట్కి వాల్యూ ఇవ్వాలా, ఆమెకు వాల్యూ ఇవ్వాలా కదా. కరెక్ట్. దాని మీద కామెంట్లు ఏంది? మరి మీరెంత పార్టీ చక్కగా మాట్లాడతారు? మీకు భాషనే చక్కగా రాదు, దాని మీద నవ్వడం ఎందుకు? తిరిగి ఆమె ఎందుకు తీసుకొని మళ్ళీ చదివారు అంటే నాకు వచ్చు అని చెప్పడానికి ప్రజెంట్ చేసినప్పుడు నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకోవాలా? ఇంత కూడా కామన్ సెన్స్ లేని వాళ్ళు శాసనసభ్యులు ఏంటి? నాకేం అర్థం కాదు. అంటే ఇట్లాగే నడుస్తుందా శాసనసభ అనుకున్నాను నేను. అంటే ఇవాళ వెళ్ళిన తర్వాత కొంచెం అట్లాగే అనిపించిందా? ఇవాళ మాత్రం అలాగే అనిపించింది. ఏంటిది, ఇదేంటి? ఆమె మాట్లాడుతున్నప్పుడు వినాలి, ఆమెకు గౌరవం ఇవ్వాలి. అవును సరే, ఇంట్లోకెళ్ళో సన్నాసిని తీసుకుపోయి తమిళనాడులో గవర్నర్ ఇస్తారనుకుందాం. వస్తుందా తమిళ్? మాట్లాడతావా? సేమ్ స్లాంగ్లో మాట్లాడలేరు. అవుతుందా పని? అవ్వదు. కానప్పుడు నీకు ఇంత కూడా ఆలోచన లేదా? నీకు ఆమె చెప్పిన దాంట్లో ఏముంది అనేది ఇంపార్టెంట్. సహనం లేదని అంటారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అని కాదు నవ్వేది, శాసనసభ్యులటువంటి శాసనసభ్యులు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నాతో సహా. మీరు నవ్వారా? నేను నవ్వనండి, నేను అటువంటి పిచ్చి పనులు చేయం కదా. ఆమె చెప్తున్నది నీకు విను. రేపొద్దున ఆవిడ చేసిన కన్వేని అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది ఒక్కొక్క పార్టీకి సంబంధించి, కానీ ఒక్కొక్క శాసనసభ్యుడు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. దాంట్లో మీరు కాదన్నా, నేను అవునన్నా, నేను కాదన్నా అదే జరుగుతుంది. ఏం ఆలోచించే విధానంలో కూడా గౌరవం ఇవ్వాలి. రేపు ధన్యవాద సభ తీర్మానం ఉంది, నువ్వు ఆర్గ్యూ చేయి, రేపు ఆర్గ్యూ చేయి కదా. రేపు ఉంది కదా. అవును. దాని మీద ధన్యవాదం తీర్మానం ఉంది, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు? మీరు వాదన ప్రస్తావన తీసుకొస్తారా? మీరు రేపు అవకాశం ఉంటే ఖచ్చితంగా అంటాను. ఉందాతనం లేకుండా ఏం మాట్లాడుతున్నారండి అని అంటాం ఖచ్చితంగా. నవ్వడం ఏంటి? అది కామన్ సెన్స్ లేకుండా అరుస్తావు. నేను మాట్లాడడం కూడా అరుస్తావు. నేను ఉందాగానే ఉంటాను. లాస్ట్కి పిచ్చోడు ఎవరైతారు? అరిచిన వాడే అయిపోతావు కదా 6 నెలల్లో. అదిగో మీ మాటలో వచ్చింది మళ్ళీ 6 నెలల్లో అని చెప్పి మీరే అన్నారు. మాట్లాడినటువంటి హవాహేళన చేసినటువంటి వ్యక్తి, నాట్ పార్టీ. ఓకే. హవాహేళన చేసినటువంటి వ్యక్తి మీరు, నేను ఆర్గ్యుమెంట్ చేస్తాం. నేను ఉందాగుంటా, మీరు అనవసరమైన అవహేళన చేస్తూ ఉంటారు. లాస్ట్కి ఎవరు అయిపోతారు ఇందులో? నేనే అవుతాను. అదే అంటున్నాను, వాళ్ళు అయిపోతారని అంటున్నాను. ఎవరైతే అవహేళన చేస్తారో వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, నేనంటే శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ ఒక సీటు ఉంది ఆయన కానీ, ఎవరైనా కానీ వయసుకు మర్యాద ఇవ్వాలి, పోస్టుకు మర్యాద ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ అన్నిటిని బట్టి అక్కడ కొన్ని మీనింగ్స్ అర్థం చేసుకోవాలి తప్ప మనకి. ఇప్పుడు మరి మాట్లాడదాం. మరి ఇప్పుడు ప్రవచనాలు చెప్తారు కదా, ఆ ప్రవచనాల్లో చెప్పే వాళ్ళలాగా మాట్లాడలేదు. తెలుగు భాషనే కదా అందరికీ వచ్చింది. అవును. ప్రథమ భాష తెలుగే కదా. మాట్లాడండి. మరి మాట్లాడతారా? మాట్లాడరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తెలివి ఇస్తాడు.
కొందరికి వాక్చాతుర్యం అంటే వాళ్ళు వస్తుంది, కావాలని గవర్నర్ని అవహేళన చేశారా అని అనుకోవచ్చు కదా ఈ విషయంలో మనం. కావాలని చేయడం అంటే అది ఇంకా మూర్ఖత్వం. ఇక తెలుసో తెలియక చేసిందంటే సరే పోనీ అనుకోవచ్చు, కానీ ఆ పోస్టుకు గౌరవం ఇయ్యనప్పుడు నీకెందుకు గౌరవం ఇవ్వాలి? నువ్వు ఒక మొన్న 2,50,000 మందికి 3 లక్షల మందికి ఓటర్లకు ప్రతినిధివి కదా. ఓ 4 లక్షల జనాభాకు ఒక ప్రతినిధిగా వచ్చినావు కదా. అవును, ఇదేనా నీ బాధ్యత? నిన్ను చూసి నేర్చుకుంటారు కదా. తండ్రి ఎలా ప్రయాణం చేస్తే కొడుకు అలా ప్రయాణం చేస్తారు. కనీస ఆలోచన లేకుండా ఎట్లా చేస్తారు? ఉందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. సభ మీద చాలా మంచి, అరే ఇవాళ నేను మిస్ అయితే ఒక మంచి టీచర్ క్లాస్ తీసుకుంటే ఇవాళ మిస్ అయితే నేను అది నాకు జీవితంలో మళ్ళీ రాదు, నేను పోతా క్లాస్, కానీ పిల్లలు పోతారు చూడండి, అది క్లాస్. సో ఫస్ట్ టైం శాసనసభకు వచ్చారు కాబట్టి కొంచెం మీరైతే కొంచెం బాధపడ్డారు. ఫస్ట్ టైం శాసనసభకి వస్తే కాదు, నేను టీవీలలో చూసినప్పుడు కూడా ఈ యూజ్లెస్ ఫెలోస్ అనుకుంటుంటే ఏం మనుషులు వీళ్ళు, ఏం చేస్తున్నారు, ఏ మొర్రుడు, ఏంది ఇదంతా అనుకుంటా. అందరూ వాళ్ళలాగా ఉండరు కదా, అందరూ ఒకలాగా ఉండరుగా. ఒర్రేటోళ్ళనే నేను అనేది, ఉన్నట్టు ఒర్రే వాళ్ళని పిచ్చి పిచ్చి చేసే వాళ్ళను. సభ నడుస్తుంటుంది, ఎక్కడోళ్ళక్కడ స్కూల్ పిల్లలు తిరిగినట్టు తిరుగుతుంటారు. ఏం తిరుగుడు అర్థం కాదు, ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. సరే నిద్ర వస్తుంది, నిజంగానే సమయం ఉంటుంది, ఉన్నాయి కదా. లీడర్ ఆఫ్ పొజిషన్ రూమ్లు ఉంటాయి, పోవాలి ఒక అరగంట రెస్ట్ తీసుకొని రావాలా, ఏం పోయేది. లేచినాక మళ్ళీ ఏమైందో ఉంటాయి కదా, వీడియోస్ ఉంటాయి కదా, చూసుకోవచ్చు కదా. సార్ ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీకు తెలంగాణ బీజేపీకి సంబంధించిన నేతల్లో బాగా ఇష్టమైన నేత? అట్లానే ఏమీ లేదు, వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. బీజేపీ తెలంగాణకు సంబంధించిన నరేంద్ర మోడీ గారే అందరికీ నచ్చిన నేత. నరేంద్ర మోడీ గారి ఆదేశం మీద ఆయన తెలంగాణ కాదుగా. కాదు, కానీ జాతీయ పార్టీ కదా, జాతీయ నాయకత్వమే లెక్క. ఇక్కడ ఎవరు బాగుంటారు, మీరు రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత అభిమానిస్తారో అలా అభిమానించే వ్యక్తులు ఎవరు లేరా బీజేపీలో? ఇంకా టైం పడుతుంది కదండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రయాణం చేసినాక తెలవాలి. కానీ పిల్లని చూడగానే నచ్చినట్టు ఇది పెళ్లి కాదు కదండి. పిల్లని చూడగానే నచ్చితే రాజశేఖర్ రెడ్డి గారు నచ్చుతారు, 5 సంబంధాలు చూస్తారు, 2 సంబంధాలు పెండింగ్ పెట్టి 3వది కూడా చూసేస్తారు. ఇంట్లో బెటర్ ఏం చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు నచ్చినట్టుగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదా? నచ్చలేదు, నేనే చెప్తున్నాను. ఎందుకని? ఆయనకి నాకు పొంతనే లేదు. రాజశేఖర రెడ్డి గారి విజనరీకి, రాజశేఖర రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్కు, రాజశేఖర రెడ్డి గారు బిహేవియర్కి, కమిట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారికి పొంతం లేదు. నేను వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ చేసినాను, నాకు తెలుసు కదా. మరి షర్మిల గారికి? ఆమెతో నాకు అసలు ఎప్పుడు కూడా పరిచయం లేదు, మాట్లాడింది కూడా. వైఎస్ఆర్టీపీలోకి వెళ్లాల్సింది కదా, వైఎస్ఆర్సీపీ కాదని. నాకేం అవసరం, నేను బీజేపీలో నేషనల్ పార్టీలో ఉన్నాం అంతే. ఓకే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాకు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది అంటే షర్మిల గారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏ రకంగా ఫీల్ అయ్యారు? ఎందుకు ఏర్పాటు చేశారు ఇవిడ అన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా మీకు? అది అన్నగారేమో అక్కడ ముఖ్యమంత్రి, ఆమె వచ్చి తెలంగాణ పెడుతుంది. పక్క రాష్ట్రాలకు లొల్లి, ఈ లొల్లిలు ఉన్న దాంట్లో వచ్చి చెల్లె అన్న తిట్టుకునే పరిస్థితి ఎక్కడ వస్తుందో, ఒకళ్ళు తిట్టుకుని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. మరి అలాంటి షర్మిల గారిని బీజేపీలోకి రమ్మని మీరు కూడా ఆహ్వానించారు, కాదని అంటారా? కావచ్చు, అట్లా ఆహ్వానించడం జాతీయ నాయకత్వం ఏం తీసుకుంటున్నానో, రాజ్యసభ ఇద్దరో, పైకి పంపుదరో, ఇంకేది తీసుకుందరో కదా. మీకు ఇంకా చాలా పొజిషన్స్ ఉంటాయి కదా, ఇక్కడే ఉండాలనేది ఏం లేదు కదా. పార్టీ వేరు, పార్టీలో మెంబర్ వేరు. పార్టీ అయితేనేమో పార్టీ స్టాండ్ చెప్పాలా, మెంబర్గా స్టాండ్ చెప్పడానికి వీలు లేదు కదా. అప్పటి వరకు బీజేపీని కూడా ఆవిడ వ్యతిరేకించారు, కానీ మీరు మరి ఆహ్వానించారు ఆవిడ మీరు ఆ రోజున? ఆహ్వానించవచ్చు, కాదని అంటలేను. ఒక పార్టీని ఆహ్వానించవచ్చు, విలీనం కోసం అడిగినాము. ఒక వ్యక్తిగా స్టాండ్ తీసుకోలేము, కానీ అదే పార్టీగా స్టాండ్ ఖచ్చితంగా తీసుకోవాలి. రమణారెడ్డి గారు, ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నారు, మీ చేతి మీద 2 టాటూలు చూశాను. కారణం ఏంటి దానికి? ఏంటవి? ఒకటేమో జాతీయ జెండా, రెండోదేమో బీజేపీ. ఎన్నాళ్ళుగా వేసుకు తిరుగుతున్నారట? ఇది 2018 నుంచే ఉంది. ఎందుకు వేసుకోవటం? నేను ఇండియన్ అనేది నాకు రిలీజియన్, క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, ఇండియన్ అని చెప్పి ప్రౌడ్ కాబట్టి నేను బాగా ఇండియన్ అని చెప్తాం. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కమలం గుర్తు వేసుకున్నారా? పర్మనెంట్గా ఇందులోనే ఉంటాం, ఎటు షిఫ్ట్ అవుతామని అంటున్నారు కదా, టాటో వేసుకుని. పరిస్థితుల్లో మార్పు వచ్చి రేపు మీరు కాంగ్రెస్ పార్టీలోకి, రేపు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావాల్సి వస్తే అవసరం లేదండి, అవసరమే లేదు. ఇంతకన్నా పెద్ద పొజిషన్ ఏం లేదు. ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నాం, అది డబ్బు మద్యం లేకుండా గెలవాలనుకున్నాం, నీతి నిజాయితీతో గెలవాలి. మీరు ఈ రోజున గెలిచింది, ఈ గెలవడానికి అవకాశం ఇచ్చింది పార్టీ. 2 ఉద్దండుల మధ్యన ఒక మామూలు వ్యక్తిగా నన్ను అయినా నమ్మింది గెలుస్తాడు అని. నేను గెలిచే చూపెట్టాం. నేను చెప్పిన గిఫ్ట్ ఇస్తాను అని చెప్పినాం కిషన్ రెడ్డి గారికి. మోదీ గారు డయాస్ మీద జీత్కే అన్నాడు, మై ఆకే పైలా సీట్ అమరా ఈ రైతే అని చెప్పి గిఫ్ట్ ఇస్తామని ఇచ్చినాం కదా, గెలిచే చూపెట్టి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చారు, అన్ని విషయాలు మాతో మాట్లాడారు.
ఎక్కడ ఏ విషయంలో కూడా మీరు వెనక్కి తగ్గకుండా మీలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నేను స్పృశించే ప్రయత్నం చేశాను. దానికి మీరు కూడా చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.